హాయ్ హలో ఎంతో ఈజీగా టేస్టీగా క్యారెట్ హల్వా ఇంట్లోనే ట్రై చేద్దామా. సో దీనికోసం నేను కొన్ని క్యారెట్స్ అయితే తీసుకొని బాగా వాష్ చేశాను. పైన పీల్ అంతా కూడా తీసేసి ఈ విధంగా అయితే చేసుకున్నాను. సో నేను గ్రేట్ చేసుకునే అంత టైం నా దగ్గర లేదు. సో సింపుల్గా ఈజీగా అయిపోవాలి కాబట్టి నేను చిన్న చిన్న పీసెస్ తీసుకొని మిక్సీలో అయితే వేసి, సో దీన్ని మనం పేస్ట్ చేయకూడదు. మిక్సీని ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్కి తిప్పుతూ చిన్న చిన్న పర్ల్స్ ఇచ్చుకుంటూ చేస్తే కనుక మనం గ్రేట్ క్యారెట్ తురుము చేస్తే ఎలా వస్తుందో ఇది అలానే సేమ్ వస్తుంది చూడండి. సో ఒక ప్యాన్ తీసుకున్నాను, దాంట్లో నేను గీ మాత్రమే యూస్ చేస్తాను. ఆయిల్ అయితే అస్సలు యూస్ చేయకండి, గీ కొంచెం యూస్ చేసి సో ఇది బాగా కరిగేంత వరకు కూడా ఇలా పెట్టుకోవాలి. సో చూసారా, ఇది ఒక 1 to 2 minutes టైం పడుతుంది. బట్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో కానీ లేకపోతే సిమ్లో కానీ పెట్టుకొని చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే బాగోదు. సో దీంట్లో ఇప్పుడు నేను తురుము చేసుకున్న క్యారెట్ని అంతా కూడా యాడ్ చేస్తున్నాను. సో ఎంతైతే ఉందో అంతా కూడా యాడ్ చేసి అంతా సిమ్లోనే పెట్టుకొని వేసుకోవాలండి, ఎందుకంటే హై ఫ్లేమ్ అయితే కనుక మాడిపోతుంది. సో మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత కలర్ అయితే ఇది ఆరెంజ్ కలర్లో ఉంది కదా, సో దీని అంతా కూడా ఎల్లో కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. సో టైం ప్రకారం చెప్తే నేను ఒక 1/2 kg క్యారెట్ తీసుకున్నాను. ఒక 5 minutes దీన్ని ఏంటంటే బాగా కొంచెం కుక్ అవనిస్తే సరిపోద్ది. ఆ పచ్చిదనం అంతా పోతుంది. పోయిన తర్వాత నేను ఒక 1 glass ఆఫ్ మిల్క్ అయితే తీసుకున్నాను. సో ఇది ఎంత అంటే 100 ml మిల్క్ ఉంటుందేమో. సో ముందు మిల్క్ అంతా వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం అంతా దగ్గరికి అయిన తర్వాత ఇంకొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. సో క్యారెట్ ఎంత తీసుకుంటామో మిల్క్ అంతే యాడ్ చేసుకోవాలి. సో 250 grams క్యారెట్ అంటే ఒక 200 grams మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. సో చూసారా, మంచి బాయిలింగ్ పాయింట్లో బాయిల్ అవుతుంది. ఇదంతా కూడా సిమ్లో పెట్టే చేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఇలా బాయిల్ అవుతున్న టైంలో మనం ఇలాచీ అయితే 2 యాడ్ చేసుకోవాలి. సో ఇలాచీ ఫ్లేవర్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికి నేను 1 cup షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. 1 cup షుగర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. సో ఇప్పుడు ఈ షుగర్లో ఉన్న స్వీట్నెస్ అంతా దానంతటా అది న్యాచురల్గా కరిగి మొత్తం అంతా హల్వాకి పడుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు చూసారు కదా, ఇంగ్రీడియంట్స్ అయితే చాలా తక్కువ, ఓన్లీ మిల్క్, షుగర్, క్యారెట్. తర్వాత ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకొని యాడ్ చేసుకుంటాను. సో చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి, మీరు కూడా ట్రై చేయండి. సో క్యారెట్ హల్వా అనేసరికి చాలా డిఫికల్ట్, పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, అదేం కాదు. సో మిల్క్ యాడ్ చేయడం వల్ల మీకు కాల్షియం కూడా యాడ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. సో డ్రై ఫ్రూట్స్ అయితే నేను ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. సో జీడిపప్పును కూడా సిమ్లో పెట్టి బాగా హై ఫ్లేమ్ అవ్వకముందు వేసుకున్నామంటే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టేస్తే మాడిపోతూ ఉంటాయి. సో సిమ్లో పెట్టుకొని జస్ట్ ఒక 1 to 2 minutes అలా ఫ్రై చేస్తే సరిపోతుంది. లైక్వైజ్ బాదం పప్పును కూడా అలాగే యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా, చాలా టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోతుంది. ఇదంతా ప్రాసెస్ ఒక 20 minutes పడుతుంది హార్డ్లీ. మీరు తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో